Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు రజనీ రమ గారు, ఫ్యామిలీ కౌన్సిలర్. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ మధ్య కాలంలో జీడిమట్లలో అంజలిని తన కన్న కూతురే చంపేసింది. ఈ కేసు విషయంలో తేజశ్రీ ఎవరినైతే ప్రేమించిందో వాళ్ళ మదర్ ఏం మాట్లాడిందో మీరు చూసే ఉంటారు. అసలు ఎటుపోతుంది అంటే బిఫోర్ జనరేషనే పాడైపోయిందా, అందుకే ఇవాళ ఈ పరిస్థితులు చూస్తున్నామా అంటే ఏమంటారు మీరు? బిఫోర్ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్ కూడా మారింది అంటే వాళ్ళు ఏమనుకుని మారారు, ఏమనుకుని మారుతున్నారు అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఇలా మారిపోయారు, కాలం ఇలా మారిపోయింది, మనం కూడా ఈ కాలానికి అనుగుణంగా మారిపోదాము అనుకుంటున్నారా? తెలీదు. కానీ మా వెనకటి మంచి మంచి విషయాలు కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఒక పెంపకం కానీ, పెరుగుదల కానీ, ఇవన్నీ మనలాగానే పెంచుదాము మంచి పద్ధతిలో, చెడు దారిలో పోకుండా అనే ఆలోచనలు చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఈ పిల్లలకు అనుగుణంగా వాళ్ళు తయారైపోయి వాళ్ళు పెంచుతున్నారు. వీళ్ళు పెంచడం అనవసరం, ఆ మాటే వద్దు. ఇక్కడ కలిసి లైఫ్ని సాగిస్తున్నారు. ఎలా అంటే అలా మాట్లాడుకుంటారు తల్లి పిల్లలు. అలా తయారైపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఉండకుండా, కొంచెం అంతా ఏమంటారు ఆ డిస్టెన్స్ కూడా లేకుండా, ఏ మాటలు పడితే ఆ మాటలు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తున్నారు. ఇదంతటికీ కారణం వాళ్ళు మంచిగా పెంచకపోవడమే కదా. ఇప్పుడు ఈ శివ అనే అబ్బాయి మదర్ని తీసుకుంటే, ఇప్పుడు ఆ అబ్బాయి తేజశ్రీ అనే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ అమ్మాయి తల్లి రియాక్ట్ అవుతుందా లేదా? ఆబ్వియస్లీ. అయినప్పుడు ఎవరినైనా, ఆవిడ సింగిల్ మదర్ కాబట్టి ఎవరినైనా తీసుకురావడం అనేది సహజం. తీసుకొని వచ్చింది, లేకపోతే పోలీసుల్ని తీసుకొచ్చింది, అదేదో కేసు పెట్టింది, కిడ్నాప్ కేసు. ఇదంతా సహజమే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి మైనరు, ఆ అబ్బాయి మేజర్. వయసు చిన్నదే అవ్వచ్చు, కానీ చట్ట ప్రకారంగా ఏమంటారు? మేజర్ అనే అంటారు. ఈ అమ్మాయిని మైనర్ అనే అంటారు. మరి వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంది ఆ పిల్ల. ఉన్నప్పుడు నువ్వు మైనర్ అయినప్పుడు ఆ పిల్లని ఎలా తీసుకొస్తావు? ఆ పిల్లకి ఏం తెలియదు కాబట్టి, నువ్వు మేజర్ కాబట్టి నీకు అన్ని తెలుసు అని అబ్బాయి మీద కేసు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా ఆ శివ తల్లికి తెలుసా? ఆవిడకేం తెలియదు. మైనర్ ఇలాంటివి అసలు ఆవిడకి తెలీదు. ఆవిడ సహజ సిద్ధమైనటువంటి తల్లి ప్రేమతోటి, స్వార్థంతో మాత్రమే మాట్లాడుతుంది. ఆ అంజలి అనే ఆవిడ ఇంటికి వచ్చి రచ్చరచ్చ చేసింది, అవి పగలగొట్టింది, ఇవి పగలగొట్టింది. ఒక ఆడపిల్ల తల్లి అలానే బరస్ట్ అవుతుంది. మరి నీ ఇంట్లో నువ్వు ఎలా ఒప్పుకున్నావు ఆ పిల్లని పెట్టుకోవడానికి? ఆవిడలో ఒక స్వార్థం ఒకటే కాదండి. ఒక మనిషిని ఇంకో నీ కొడుకు చంపాడు, నీకు అంత దయా దాక్షిణ్యం ఏది లేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత లేదు, కర్కశత్వం ఆవిడలో ఉంది అంటే ఆవిడ మెంటాలిటీని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఆవిడ ఒక యాంగిల్లోనే ఆలోచిస్తుంది. మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయారు. అరే వాళ్ళ పిల్లని నువ్వు తేవటం తప్పు కదమ్మా అంటే దానికి జవాబు చెప్పదు. తప్పే అంటుంది ఒకసారి. మళ్ళీ కాసేపు మా అబ్బాయి ఏం తప్పు చేయలేదు, అల్లరి చేసి మా ఇంట్లో గొడవ చేసి ఆ అబ్బాయిని పోలీసులు పట్టుకెళ్లారు. ఇదే చెప్తున్నా, మా అబ్బాయి మాకు కావాలి, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు. అది నిర్ణయించలేవు కదా నువ్వు తల్లి ప్రేమతోటి, స్వార్థంతో, అవతల ఆవిడ మీద కోపంతో మాత్రమే నువ్వు చెప్తున్నావు. అసలు ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చిన రోజునే ఎవర్రా ఈ పిల్ల తీసుకెళ్లి దించేయలేతే అమ్మాయిని వెళ్ళిపోయి ఇంట్లోంచి అని చెప్పాలి. ఏమీ చెప్పకుండా ఊరుకుని వాళ్ళ తల్లి రియాక్ట్ అయ్యి వచ్చి పోలీసులు తీసుకొచ్చినప్పుడు అది తప్పు కాదని అంటావేంటి? ఇప్పుడు మీ అబ్బాయి మేజరు, అందుకని పోలీసులు తీసుకొచ్చింది ఆవిడ. నాకు ఆవిడ న్యూస్ అయితే కనీసం అంటే మినిమం కామన్ సెన్స్, మెచ్యూరిటీ ఏది లేదు. మెచ్యూరిటీ లేదు, లోకజ్ఞానం కూడా తెలిసినట్లేదు ఆవిడకి. లేదు. పోనీ ఆ యాంగిల్లో ఆవిడని క్షమించి వదిలేద్దామా అని అంటే ఆవిడ పెంపకం కూడా అలాగే ఉంది అక్కడ. ఆ ఉండబట్టే ఆవిడ అలా మాట్లాడింది, ఉండబట్టే ఆ అబ్బాయి అలా చేశాడు. ఎందుకంటే నాకు అక్కడ ఫాదర్ ఎవరు కనపడలేదు, అబ్బాయికి తల్లే మాట్లాడుతూ ఉంది. అంటే ఆ తల్లి ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయి మీద ఎంత ఉంది, ఆ తల్లి సపోర్ట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గానే తెలుస్తుంది కదా. ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు తల్లి ఊరుకుంది, అలౌ చేసింది, సపోర్ట్ చేసింది. మరి అబ్బాయికి అంతకంటే బలం ఏం కావాలి? ఎంత మేజర్ అయినా టీనేజ్ లోనే ఉన్నాడు, చిన్న అబ్బాయి కూడా. ముఖ్యంగా నాకు అర్థమవుతుంది, తల్లితో ఎక్కువ అబ్బాయి స్పెండ్ చేస్తాడేమో. తల్లి ప్రేమ, తల్లి మాట వినడము ఇలాంటివి ఏమైనా జరుగుతాయేమో ఇంట్లో, ఎక్కువ తల్లి మాట వింటాడేమో. అలాంటి అబ్బాయికి బుర్ర ఎక్కువ పెరగదు.
అర్థమైందా? తండ్రితో ఎవరైతే ఎక్కువ కలిసి తిరుగుతారో, ఒకవేళ ఆ తండ్రి మంచివాడే సక్రమంగా ఉంటే, అలాంటి తండ్రితో తిరిగితే జ్ఞానం అనేది వేరే లెవెల్లో ఉంటుంది, కొంచెం బ్రాడ్గా ఉంటుంది. ఇంకొకటి బయట ఎక్కువగా తిరుగుతూ అన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళకే ఉంటుంది. ఈ అబ్బాయి బయట తిరిగితే ఎటువంటి నాలెడ్జ్ని తీసుకుంటున్నాడో, ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ఇలా, తల్లి మెంటాలిటీ ఇలా, మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి కూడా తను చేస్తున్న తప్పని తెలియకపోవచ్చు. ఆ పిల్ల ఏం చేయమంటే చేశాడు, ఇంట్లో తల్లి సపోర్ట్ లేదే, ఇక్కడి నుంచే జరిగింది కదా అంతా. అవును, అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు, ఆ తర్వాత నాకేం తెలియదని తల్లి చెప్తుంది. కానీ ఎంతో కొంత అబ్బాయికి తల్లి సపోర్ట్ గా అనిపించి ఉండొచ్చు అబ్బాయికి. మా అమ్మ ఏమన్నదిలే, మా అమ్మ ఒప్పుకుంటుందిలే, మా అమ్మ ఒప్పుకుంటుందిలే అన్న భరోసాతోటి ఈ పిల్ల తేజశ్రీ ఏం చెప్తే అది చేశాడు. అక్కడ నల్గొండలో ఉండేవాళ్ళు, ఇక్కడ జీడిమెట్లు వచ్చి ఈ పనులు. మరి అలాంటప్పుడు ఎంత తెలిసినా ఎంత తెలియకపోయినా నువ్వు మేజర్ అనే అంటుంది చట్టం. నీ తెలివితేటలు ఏమైపోయాయి? కనీసం హత్య చేయమంటుంది, అది ఇది కాదు. అదన్నా తెలుసా నీకు? 19 ఏళ్ళు ఉన్నాయి. మరి అక్కడైనా నువ్వు ఎందుకు అవాయిడ్ చేసుకుని నువ్వు ఎస్కేప్ ఎందుకు అవ్వలేదు? మరి అలాంటి పిల్లాడు కావాలనే ప్రియురాల మీద అతి ప్రేమతోటి కమిట్ అయినప్పుడు ఈ తల్లి మా అబ్బాయి తప్పులేదని ఎలా చెప్తుంది? పైగా చిన్న కొడుకు కూడా వెళ్ళాడు తోడు. అంటే ఏంటి, వీళ్ళందరూ ఈ అమ్మాయి మా ఇంటి కోడలు, మా ఇంటి కోడలు మేము కాపాడేస్తున్నాం అనుకున్నారా? అది ఆ మెంటాలిటీ అనేది సరిగ్గా లేదు, లోక జ్ఞానం లేదు. చేస్తున్నది తప్పులైనా కూడా మా తప్పు కాదు, ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇలాంటి తల్లులు ఉన్నంత వరకు పిల్లలు ఇలా తప్పు మార్గంలోనే వెళ్తారు. నేను చెప్తాను, చదువుకో అని చెప్పడానికి తల్లి చదువుకుని ఉండాల్సిన అవసరం లేదు. తల్లికి అక్షరజ్ఞానం లేకపోయినా అరే అబ్బాయి చదవరా, పుస్తకం తీరా అని అనగలదు. కరెక్ట్. అలాగే నువ్వు పిల్లల్ని సక్రమంగా అబ్బాయి నువ్వు జాగ్రత్త, మంచి మార్గంలో నడుచుకో, తప్పులు చేయొద్దు అని చెప్పలేకపోయిందా మొదటి నుంచి? సరే ఇప్పుడైనా చెప్పలేకపోయిందా? ఈ పిల్లని తీసుకొచ్చావు, నువ్వు తీసుకెళ్ళి దించే, లేకపోతే అమ్మాయిని వెళ్ళిపో, లేకపోతే అమ్మాయిని పంపించే, బస్ ఎక్కిచ్చేసే, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, మన పరువు పోతుంది, లేకపోతే ఆ పిల్ల పరువు పోతుంది, లేకపోతే పిల్ల ఫ్యామిలీ వాళ్ళు ఊరుకోరు, పెద్ద పెద్ద కేసులు అవుతాయని ఈమెకన్నా తెలిసి ఉండాలిగా. ఆ మాత్రం తెలియకుండా ఎవరు ఉండరు కదా. అయినా వయసుతో పాటు వచ్చేస్తాయి కదండి, వస్తాయి కదా. అందుకనే ఇలాంటి ప్రేమ తగదు తల్లులకి. పిల్లలు తప్పు చేయకుండా పెంచాలి. ఒకవేళ తప్పు చేస్తే ఇలా సమర్థించకూడదు. కళ్ళ ఎదుట అద్దంలో చూపించినట్టు అన్ని కనపడుతుంటే ఆవిడ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా రాంగ్. అక్కడ కొడుకు మీద ప్రేమ కన్నా ఆమె ఒక మూర్ఖురాలుగా కనిపిస్తోంది. 100% అడ్డంగా వాదిస్తుంది. అదే కదా, కరెక్ట్ అండి. ఎనీవేస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి